తల్లిబాతు తెలివి. ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది. అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి. ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతుపిల్ల, అమ్మా, మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు. ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది. అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది. బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి. అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది. వెంటనే అది తన పిల్లలతో, దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది, మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్లిపోండి అని చిన్నగా చెప్పింది. తల్లి చెప్పినట్టే బాతుపిల్లలన్నీ నది వైపుగా పరుగు తీశాయి. వెంటనే తల్లిబాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది. ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు, మరోవైపు నడవలేకపోతున్న తల్లిబాతును చూసిన తోడేలు, పిల్లబాతులు పంట కిందకు కూడా చాలవు. ఈ పెద్ద బాతు గాయపడి ఉంది, ఎక్కడికి ఎగరలేదు, పరిగెత్తనూ లేదు. నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది. ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి. అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండడంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుటనెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది. తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి. క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది. చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది.